సింపుల్ క్వశ్చన్. రమ్య మోక్ష హౌస్లో టాప్ 5లో ఉంటుంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో బిగ్ బాస్ మేనేజ్మెంట్కి రమ్య మోక్ష పిఆర్కి పంపిస్తాయి ఈ వీడియోని. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక విషయం మాత్రం నాకు చాలా బాధేసింది. రమ్య మోక్షకి సంబంధించి అలేకే చిట్టిపికల్ సంబంధించి ఒక ఆడియో లీక్ అయ్యి ఎంత రచ్చైందో మనకు తెలుసు. ఆడియోలో ఒక అతనితో మాట్లాడుతూ ఆడియో మెసేజ్, అది కూడా ఆడియో మెసేజ్, అది కూడా కాల్ కూడా కాదు, వాట్సాప్లో ఆడియో మెసేజ్లో నీకు అంత సీన్ లేదులే, నీ బతుకు ఇంతేలే, నువ్వు డబ్బులు సంపాదించలేవులే, నువ్వు డబ్బులు సంపాదించలేకపోతే నీ పెళ్ళాన్ని పోషించలేవు, జాబ్ తెచ్చుకో, ఇట్లా చాలా హీనంగా హ్యూమిలియేటింగ్గా మాట్లాడింది ఒక కస్టమర్ని. ఆ ఆడియో లీక్ అయింది. అయితే ఒక సీరియస్ సంఘటన జరిగింది వీళ్ళ జీవితాల్లో. ఆ సంఘటనకి ముందు వచ్చినటువంటి ఆడియో మెసేజ్ ఇది. ఆ సంఘటన జరిగాక 2 వారాలకి అది లీక్ చేశారు. అంటే ఉదాహరణకి జనవరి 1న ఈ ఆడియో ఆ అమ్మాయి ఆ వాట్సాప్లో ఎవరికో పంపిస్తే తర్వాత ఒక వారం తర్వాత ఒక సంఘటన జరిగింది. జనవరి 10వ తారీఖు సంఘటన జరిగింది అనుకోండి. జనవరి 20న ఆ ఆడియోని వీడియో రికార్డింగ్ బయటకు వదిలేరు, అంటే స్క్రీన్ రికార్డింగ్ బయటకు వదిలేరు. అంటే మధ్యలో జరిగిన సీరియస్ సంఘటన ఏంటయ్యా అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇది చాలా బాధాకరం. ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియో లీక్ అవ్వడాన్ని కానీ, ఆ అమ్మాయిని అందరూ ట్రోల్ చేయడానికి కానీ, ట్రోల్ చేయడం నేను వ్యతిరేకంగా, క్రిటిసైజ్ చేయడానికి నేను కూడా అనుకూలం. ఎందుకంటే ఒక కస్టమర్తో, ఒక సాటి మనిషితో అంత హీనంగా, అంత హ్యూమిలియేటింగ్గా మనిషిని అంత కించపరుస్తూ మాట్లాడడం అనేది 100% తప్పు. కానీ వాళ్ళ నాన్నగారికి ఇట్లా జరిగిందని తెలియక ఎవరు అట్లా ఆ టైంకి లీక్ చేశారు. పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయిన బాధతో పాటుగా ఇంకొక పక్క నుంచి ఇట్లా ఇంతమంది ట్రోల్ చేయడం అనేది పాపం డెఫినెట్లీ ఆ విషయంలో మాత్రం చాలా బాధేసింది. ఎప్పటికీ కూడా ఎవరికైనా సరే అట్లా జరగకూడదు. అలాంటి సంఘటన లేకుండా కనుక ఇదంతా జరుగుంటే డెఫినెట్లీ నేను పెద్ద ఫీల్ అయ్యి కాదు. కానీ నిన్న ఆ విషయం తను చెప్పేసరికి స్టేట్మెంట్ నాకు కూడా చాలా బాధేసింది. సరే, మొత్తానికి హౌస్లోకి వచ్చినటువంటి రమ్య మోక్ష కానీ, దివ్యల మాదిరి కానీ వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎర్రగెంట్ బిహేవియర్ చూపించడమే బిగ్ బాస్ అనుకుంటున్నారా అనే ప్రశ్న వస్తుంది. కొద్దిసేపటి క్రితం ప్రోమో రివ్యూ చేసాం, మన షార్ట్స్లో ఉందండి, చూడండి. ఆ ప్రోమోలో కానీ లేకపోతే నిన్న వచ్చినటువంటి నామినేషన్స్ టాస్క్ విషయంలో రమ్య మోక్ష మాటలు కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అంటే పొగరుగా మాట్లాడాలి, మొహానికి కొట్టినట్టు మాట్లాడాలి, అలా మాట్లాడితేనే జనం ఓటేస్తారు, అలా ఉంటేనే బిగ్ బాస్లో హౌస్లో మనల్ని ఉంచుతారు అని వీళ్ళు అనుకుంటున్నారా అనే ఒక డెఫినెట్ క్వశ్చన్ అయితే అరేజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా దివ్యల మాదిరి ఓస్ ప్రోమో గురించి మనం షార్ట్ చేసాం ఆల్రెడీ, చూడండి. అక్కడ కానీ నామినేషన్స్ టైంలో డీమన్ పవన్ని తను ఎంచుకుంటూ నీకు అసలు బుర్రే లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎగ్జాంపుల్స్ ఏం లేవు, మొత్తం మీద అట్లా అనిపిస్తుంది అంతే అని. యూసేజ్ ఆఫ్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో, ఎవరికైనా సరే, రియల్ లైఫ్ అనండి, బిగ్ బాస్ అనండి, సినిమాల్లో అయినా యూసేజ్ ఆఫ్ వర్డ్ చాలా చాలా ముఖ్యమైనది. ఎక్కడెక్కడ ఎలాంటి పదాలు వాడుతున్నాం, మనకున్న కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికైనా, మనకున్న సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికైనా, మనకున్న బాధను ఎక్స్ప్రెస్ చేయడానికైనా మనం వాడే విధానమైనటువంటి పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. పదాలు వాడే విధానమైన పదాలు కాదు, వాడడం చాలా ఇంపార్టెంట్. అది వదిలేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తానులే, జనం చూస్తున్నారు కదా, నేను ఇట్లా కాంట్రవర్షియల్గా మాట్లాడితే హిట్ అవుతానేమో అనే ఒక మూర్ఖప్ మెంటాలిటీలో ఉంటాడు హరిత హరీష్ లాంటి వాళ్ళు. అప్పుడప్పుడు శ్రీజ కూడా అట్లా బిహేవ్ చేసేది, అప్పుడప్పుడు, ప్రతిసారిగా చాలా అప్పుడప్పుడు బిహేవ్ చేసేది. ఇట్లా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మంచిది కాదు. కొంచెం ప్రొఫెషనల్గా కూడా మాట్లాడచ్చు, హంబుల్గా మాట్లాడచ్చు. అవతల వాళ్ళ మీద మనకు కంపరం, అసహ్యం ఉన్నా సరే ఆ కంపరాన్ని, అసహ్యాన్ని బ్యాడ్ వర్డ్స్ కానీ, లూజ్ వర్డ్స్ కానీ వాడకుండా చక్కగా సమాధానం చెప్పచ్చు. కానీ ఒక మొహంలో ఒక ఇది పెట్టేసుకుని అసలు డీమన్ పవన్ ఏం అన్యాయం చేస్తాడు, నాకే నచ్చడు అసలు డీమన్ పవన్, అట్లాంటి డీమన్ పవన్ వెనకేసుకొచ్చి నేను రమ్య మోక్షాన్ని నేను సపోర్ట్ నెగిటివ్గా మారుతూ డీమన్ పవన్ సపోర్ట్ చేస్తానంటే అర్థం చేసుకోండి. ఆ ఎర్రగెంట్ బిహేవియర్ పొగరు తప్ప ఇంకొకటి బయటికి డిస్ప్లే అవ్వదు. దివ్యల మాదిరి కానీ, రమ్య మోక్ష కానీ వీళ్ళిద్దరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది అనిపించింది నాకు చూసిన తర్వాత. మీకేమనిపించింది ఆ నామినేషన్స్ ప్రోమో అండ్ దివ్యల మాదిరి ప్రోమో చూసిన తర్వాత కామెంట్ చేయండి.